పాపాన్నైనా విడిచిపెట్టు, దేవుణ్ణైనా విడిచిపెట్టు. అది ఇది కావాలి అంటే నాశనమైపోతాం. మీరైనా నేనైనా. నా కుటుంబం నాశనం అవుతుంది, నేను నాశనం అవుతా, సేవ నాశనం అవుతుంది, నా వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఆ అవకాశాన్ని లోకానికి, సాతానుకు, మనుషులకు ఇవ్వకూడదు అన్నటువంటి తృష్ణ విశ్వాసులమైన మనలో ఉండాలి. ప్రాణము పోయినా సరే, ఏమైనా సరే, ఈరోజు కాకపోతే ఇంకొక రోజు నా భర్త మనసు మార్చుకుని నా ఎద్దుకు వస్తాడు. ఈరోజు కాకపోయినా మరొక రోజైనా నా భార్య మనసు మార్చుకొని నన్ను అర్థం చేసుకుని నా ఎద్దుకు వస్తుందని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మోకరించి ఓపికతో ప్రార్థించే ఒక మంచి విశ్వాసురాలుగా, విశ్వాసిగా ఉంటే నా ప్రభు ప్రతి పరిస్థితిని చూచువాడు, చక్కబరుచువాడు గనుక స్థితిగతులన్నీ మార్చగలడు. అలా కాకుండా కామాన్ని రేపుకుంటూ, కామాభిలాషయందు అధ్యయనాలు చేస్తూ, ఏం అధ్యయనాలు? పాపం ఎట్లా చేయాలని అధ్యయనాలు చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తుంటారు. ఏం చేయాలని? నాశనంగానికి తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మానుకోండి, అన్నీ మానుకోండి, ప్రభు కొరకు నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాటలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను నన్ను ఒప్పుకోవలసింది మనుషులు కాదు, దేవుడు. దేవుడు నిన్ను నన్ను నిర్దోషి అనాలా? దేవుని ఎదుట నువ్వు నేను కపటము లేని వాడిలాగా ఉండాలా? దేవుని ఎదుట నువ్వు నేను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధునిగా ఉండాలి. నేను కొంతమందికి చెప్తుంటా, గుడ్డోడు దొంగతనం చేయలేదంటే అర్థమేముంది? ఒక కేజీ బంగారం ఉందేడా? కేజీ బంగారం నా ఎదుట ఉంది, కానీ నా కళ్ళు కానరావు. నేను దొంగతనం చేయగలనా? గుడ్డోడు దొంగతనం చేయలేదంటే ఎదురుగ్గా పెట్టుకొని అది పెద్ద విషయం కాదు. కళ్ళుండి, కనబడుతూ ఉండి, చూస్తూ ఉండి కూడా అది నాది కాదు అని లేచిపోతాడు చూడు, అది గొప్ప విషయం. పాపం చేసే అవకాశం లేక పాపం చేయటం లేదంటే గొప్ప సంగతి కాదు. చిటికేసినంతసేపు పాపం చేయటానికి అవకాశం ఉండి, తప్పు చేయటానికి అవకాశం ఉండి, చెడిపోవటానికి అవకాశం ఉండి కూడా నాకు వద్దు, నేను దేవునిలో ఎదగాలి, నా వలన దేవుని నామానికి అవమానం కలగకూడదని పాపాన్ని విడిచిపెడితే అది కదా గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరోగ్యం బాగలేక ఉపవాసం ఉంటే గొప్ప సంగతే? హాస్పిటల్లో పడి ఉపవాసం ఉంటే గొప్ప సంగతే? తినగలిగిన ఆహార పదార్థాలుండి, చుట్టూ బిర్యానీ తెచ్చుకోగలి తినగలిగిన స్తోమత ఉండి, వండి పెట్టగలిగిన మనుషులు చుట్టూ ఉండి, అన్ని అవసరాలు ఉండి కూడా కడుపు మార్చుకొని క్రీస్తు కొరకు నిలబడతావే, అది ఉపవాసం అంటే. ఇంట్లో సరుకులు అయిపోయినాక ఉపవాసం ఉంటావు. ఇంట్లో సరుకులు లేవు, నువ్వు ఉపవాసం ఉన్నావు, ఏం ప్రయోజనం? వండి పెట్టేటోళ్ళు లేక ఏం తినకుండా ఉపవాసం ఉంటావు, అది ఉపవాసం కాదు. వండి పెట్టే భార్య ఉండి, ఇంట్లో సరుకులుండి, తినగలిగిన స్తోమత ఉండి, అన్నీ ఉండి కడుపు మార్చుకొని ఒకరోజు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తావు చూడు, అది ఉపవాసం. పాపం చేసే అవకాశం ఉండి, పాపం చేయటానికి మనుషులు ఉండి, డబ్బులు ఉండి, పరిస్థితులుండి, నాకు పాపం చేయటం ఇష్టం లేదు, నేను దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేయను అని ప్రభు కొరకు పాపానికి దూరంగా ఉంటే అది గొప్ప విషయం. అలా బ్రతకాలి మనం. అందుకు కొంతమందికి చెప్తుంటాను నేను, దేవుని కొరకు విడిచిపెట్టాలి, దేవుని కొరకు చంపుకోవాలి, దేవుని కొరకు దూరం కావాలి. ప్రభు అన్నాడు, కాలము సంకుచితమైనది, భార్య కలిగిన వాడు ఎలా ఉండాలి? కాలము సంకుచితమైనది గనుక భార్య కలిగిన వాడు భార్య లేనట్టును, కొన్నవాడు కొన్నది తనది కానట్టును,
లోకమును ఎక్కువగా అనుభవించువాడు దానిని ఎక్కువగా అనుభవించనట్టును ఉండండి. ఎందుకనగా ఈ లోకము నటన గతించుచున్నది. భార్య ఉన్నోడే లేనట్టు బతకమని దేవుడు చెప్తుంటే, ఉన్న భార్యను కాదని ఇంకొకరిని కావాలనుకోవటం, ఉన్న భర్తను కాదని ఇంకొకరిని కావాలనుకోవటం ఎంత మూర్ఖత్వం అండి. తెలీదు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతికిన వాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హృదయములో కపటము లేనివాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నా దోషము కప్పుకొనక దేవుని ఎదుట పాపం చేశానయ్యా, వేశ్యగా బ్రతికానయ్యా, నా తల్లిదండ్రులను బాధ పెట్టానయ్యా, నా ఇంటి వారిని బాధ పెట్టాను, నా బంధువులను బాధ పెట్టాను, అందరినీ బాధ పెట్టి అందరికీ అవమానకరంగా, అందరికీ నీచంగా ఒక వేశ్యలా బ్రతికానయ్యా. ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, నా పరిస్థితిని తెలిసి ఎవరు నన్ను అక్కున చేర్చుకునే వాళ్ళు లేరు. నీ ఒక్కడవే నాకు దిక్కు. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. యెహోవా నిర్దోషిగా ఎంచిన వాడు నువ్వొక్కడివి నన్ను క్షమిస్తే చాలయ్యా. నేను అన్నీ ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా, ఇంక వాటి జోలికి పోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.